దేవుని బిడ్డలారా, మనకున్న గొప్ప నిరీక్షణ, ధైర్యము, విశ్వాసము ఏంటిదంటే ప్రేమల దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే వినే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అది మన నిరీక్షణ ప్రేమల దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మనుషుల దగ్గర చెప్పుకుంటే వారు పట్టించుకోకుండా ఉంటారేమో కానీ ప్రేమల దేవుని బిడ్డలారా, దేవుడు అలా కాదు ప్రేమల దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనంలో, నీవు మొరపెట్టగా నేనున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేనున్నాను నీకు అంటున్నావు. రోగంలో ఉండి ప్రార్థన చేస్తున్నావా? నేనున్నాను అంటున్నావు. అప్పులో ఉండి ప్రార్థన చేస్తున్నావా? నేను నీకు తోడు. నువ్వు ఏ రకంలో నుండి, ఏ సమస్యలో నువ్వు ప్రార్థన చేసినా నేను నీకు తోడున్నానని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానం పట్టుకో ప్రేమ దేవుని బిడ్డరా. కోర్టు కేసు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, వ్యాపారంలో నష్టపోయిన స్థితిలో కావచ్చు, ఎందులో నువ్వు నష్టపోయినా, ఎందులో నువ్వు కూరుకుపోయినా ప్రేమ దేవుని బిడ్డరా, అక్కడ నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ పడిపోయిన స్థితిలో కనుక మొరపెట్టగలిగితే నేనున్నాను అని చెప్పేసి నీ చేతిని లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా ఇదే రక్షణ దినం, ఇదే అనుకున్న సమయం ఈ మాటలు కొత్తగా వింటుంటే, యేసే రక్షకుడు, యేసు ప్రభు నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఈ మాటలు నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.